అమ్మవారి నుంచి 8 తెల్లని కిరణాలు బయటకు వచ్చేట. ఆ కిరణాలు 8 కూడా 8 దేవతలు అయిపోయారు. ఆ 8 దేవతలు వశిన్యాది వాగ్దేవతలు. ఈ వశిన్యాది వాగ్దేవతలు మనకిచ్చినటువంటి ఒక మహా ఉపకృతి ఈ లలితా సహస్రనామ స్తోత్రం. ఈ 8 మంది వాగ్దేవతలు అంటే ఏంటో కొంచెం మనం తెలుసుకుందాం. ఆ వాగ్దేవతల అనుగ్రహం మనందరికీ లభించాలి. ఎందుకంటే ఈ తల్లులు దయలేకపోతే మనం పలకలేం, పలికింది తెలుసుకోలేం. ఈ రెండూ కావాలన్నా వాగ్దేవతల వల్లే. సృష్టిలో మనం ఏ జ్ఞానం పొందాలన్నా ఆ జ్ఞానం వాక్కుల ద్వారానే దొరుకుతుంది. అందుకు వాక్కులు లేకపోతే జ్ఞానమే లేదు. ఇది కేవలం పారమార్థిక విద్యలకే కాదండి, భౌతిక విద్యలకు కూడా. అందుకు 8 మంది వాగ్దేవతలు అందరికీ అవసరమే. ఏ చదువు చదువుకున్నా ఈ 8 మందిని స్మరించుకోవడం చాలా ప్రధానమే. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌళిని. 8 మంది. ఆ పేర్లు అనుకుంటే చాలా ధన్యులమైపోతాం. అసలు 8 మంది ఎవరు? పుస్తకాలు రాయొచ్చు కానీ అవి ప్రధానంగా 50 అక్షరాలే. అంతే కదా. ఈ 50 అక్షరాలే పదాలు అవుతాయి, వాక్యాలు అవుతాయి, కావ్యాలు అవుతాయి, శాస్త్రాలు అవుతాయి. కనుక శబ్దములు ప్రధానంగా 50 అక్షరాల రూపంలో మనకు దొరుకుతాయి. ఈ 50 అక్షరాలని 8 భాగాలు చేస్తారు. ఆ 8 భాగాలు ఏమిటంటే అవర్గ, కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ, యవర్గ. అవర్గం అంటే అ ఇ ఉ ఏ ఐ ఓ ఓ అం అహ. ఈ మధ్యలో అరు అరు అళు అళు కూడా ఉన్నాయండి. అవన్నీ కలుపుకుంటేనే స్వరములు అంటారు. ఈ ఆ నుంచి అమ్మహ వరకు 16 స్వరములు. ఇది ఒక వర్గం. ఇక కక గగన్య ఇది ఇంకోటి. చాచా జజన్య, టాఠా డాడాన, తాథా దాధాన, పాప బాభామ, యారా లావ. ఇక శేషాసాహ. మొత్తం ఎన్నయ్యాయి? 8 వర్గములు. యవర్గం తర్వాత శవర్గం వచ్చింది. ఈ 8 వర్గములుగా విభజన చేశారు. ఈ వర్గ విభజన కూడా చాలా శాస్త్రీయం అండి. మొత్తం ప్రపంచంలో అక్షర విజ్ఞానం శాస్త్రీయంగా ఉన్నటువంటి దేశం భారతదేశం మాత్రమే. అది కూడా సంస్కృత భాష మాత్రమే. ఇది తెలుసుకోవాలి. మిగిలిన అన్ని దేశ భాషలు కూడా దాని నుండే గ్రహించాయి. అందుకే ఇక్కడ అక్షరాభ్యాసం చేసి అక్షర దేవతలను ఉపాసన చేసి ఆ తర్వాత చదువుకు ఉపక్రమిస్తాం. ఈ అక్షర అధిదేవతలుగా అనుగ్రహించకపోతే చదివిన చదువులు కూడా తలకెక్కవు. అందుకే 8 మంది వాగ్దేవతలు అంటే 8 వర్గాలకి అధిదేవతలు. అవర్గం నుంచి శవర్గం వరకు చెప్పబడుతున్నటువంటి 8 వర్గములకి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కరు అధిదేవతలు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌళిని. 8 వర్గములకు 8 మంది అధిదేవతలు. అంతేకాదు మాట బయటికి రావాలి అంటేనే అక్షరం. దీన్ని వైఖరి అని అంటారు. లోపల పలికేటప్పుడు 3 సూక్ష్మ దశలు. పరా, పశ్యంతి, మధ్యమ. బయటికి పలికేటప్పుడు వైఖరి. ఈ వైఖరికే అక్షరాలు. మిగిలిన వాటన్నిటికీ ఆ 3 లోపల ఈ అక్షరములు బయటికి రావు కదా. అందుకే బయటకు వచ్చినప్పుడు 50 అక్షరాలు. కనుక 8 వర్గముల దేవతలు వైఖరిలోనే కనబడతారు. ఈ వైఖరి రూపంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడుంటారు సరిగ్గా అంటే మన కంఠం నుంచి నోటి వరకు ఈ పలికేటటువంటి స్థానములు ఉంటాయే ఆ స్థానాల్లో దేవతలు ఉంటారండి. శరీరంలో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. లేకపోతే ఆ ఇంద్రియం పనిచేయదు. భారతీయ ఋషులు ఎంత గొప్పవాళ్ళంటే ఆ దేవతల అనుగ్రహం పొంది ఆ ఇంద్రియ శక్తిని ఎలా పుష్టి చేసుకోవచ్చో మనకు చెప్పారు. అందుకు వాగ్దేవతలు మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటారు అనేది గ్రహించితే అదొక ఆశ్చర్యకరమైన విజ్ఞానం. అది ఇప్పుడు గ్రహించే ప్రయత్నం చేద్దాం. మొత్తం పలుకులు బయటికి రావడానికి మన ఈ కంఠం నుంచి శిరస్సు వరకు ఉండే చోట్లు మొత్తం 8 చోట్లు చూడండి. ఒకటి కంఠము, ఇది ప్రధానం. తర్వాత తాళువు, తాళు అంటే దవడలు. ఆడ తర్వాత ఓష్ఠములు అంటే పెదవులు, ఇది మూడవది. ఇక తర్వాత దంతములు. దంతాలు వరుసలు 2 అయినా దంతాలన్నీ కలిపి ఒకటిగానే చెప్పుకోవాలి. అలా ఇక్కడ కంఠము, తాళువు, ఓష్ఠములు, దంతములు. దాని తర్వాత మూర్ధము. మూర్ధం అంటే పైన అంగిలి భాగం అని అంటారు. ఇది మూర్ధము. దాని తర్వాత ప్రయత్నాలు 2 రకాల ప్రయత్నాలు ఉంటాయట. ఇప్పటివరకు 5 చెప్పుకున్నాం కదా. మాట్లాడడానికి 2 రకాల ప్రయత్నాలు జరుగుతాయి. ఒకటి అభ్యంతర ప్రయత్నం, రెండవది బాహ్య ప్రయత్నం. లోపల నుండి మనం చేసే ప్రయత్నం ఒకటి, ఇంకోటి బాహ్య ప్రయత్నం. ఈ 2 రకాల ప్రయత్నాలు ఇప్పటికి ఎన్నయ్యాయి? 7 అయ్యాయి. ఇక 8వది ప్రధానంగా చెప్పబడుతున్నది నాలుక. ఇది అత్యంత ప్రధానం. మిగిలిన అన్నిటికంటే దీనికి ప్రత్యేక స్థానం. దీనికి నాలుకను కూడా కరణము అంటారు. మొత్తం ఇవి 8.
ఇందులో మొదటి 5ంటికి స్థానములు అని పేరు, తర్వాత 2ంటికి ప్రయత్నములు అని పేరు, ఆ 8వ దానికి కరణము అని పేరండి. నాలికని కరణము అని అంటారు. ఇప్పుడు శబ్దం బయటికి రావడానికి ఈ 8 ప్రధానం. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకోటి లేవు. ఈ 8 చోట్ల ఉండే దేవతలు ఈ వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అధిదేవతలు వాళ్ళు. ఇప్పుడు చూసారా, అక్షరముల్లో ఆ 8 వర్గములకు అధిదేవతలు వాళ్ళు. మనకు శబ్దం పలికేటప్పుడు 8 చోట్లు ఏవైతే ఉన్నాయో 5 స్థానములు, 2 ప్రయత్నములు, 1 కరణము, వీటి యందు అధిష్ఠించి ఉన్న శక్తులు వారు. వీళ్ళ అనుగ్రహం ఉంటేనే వాక్కు వెలికి వస్తుంది, వెలికి వచ్చిన వాక్కు అర్థమవుతుంది. అందుకు ఎన్ని అద్భుతమైన కవిత్వాలు చెప్పినా, సంగీతాలు పాడినా, శాస్త్రాలు వల్లించినా ఈ స్థానములు కానీ సహకరించకపోతే ఏమీ లేవండి. అందుకే అమ్మవారు అనుగ్రహం మనకి ఎన్ని రూపములుగా ఉన్నదో చూశారు కదా. ఈ వశిన్యాది వాగ్దేవతలు ఎవరు? అమ్మవారి యొక్క రూపములే. అంటే మన లోపలున్న చైతన్యమే ఈ 8 పద్ధతులుగా వాక్కుగా వస్తుంది. ఆ చైతన్యం అమ్మవారు, ఆవిడ యొక్క స్వరూపమే వాగ్దేవతలు. అందుకే అమ్మవారి నుంచి వచ్చినటువంటి 8 రకాల కిరణాలు. ఇంకా విశేషాలు చాలా ఉన్నాయి, గ్రహించే ఓపిక ఉండాలే. కానీ ఈ 8 రకాల మంత్రాలకు సంబంధించిన విశేషములండి. కొన్ని మంత్రములు వశిని మంత్రములు. అంటే అర్థం ఏంటంటే, ఏవైనా మనకు లొంగుబాటులోకి రావాలి అంటే చేసే మంత్రములకు వశ్యకర మంత్రములని పేర్లు, వశీకరణ మంత్రములు. వశీకరణ మంత్రాలంటే మళ్ళీ క్షుద్రమైన అర్థంతో తీయొద్దండోయ్. సృష్టిలో ఏదో ఒకటి మన వశం కాకపోతే మన పని జరగదు. ఆఖరికి మన ఆఫీసర్, పై ఆఫీసర్ మన వశం కాకపోతే మన ఫైల్ మీద సంతకం జరగదు. ఇంట్లో వాడి మాట ఆవిడ వినకపోతే ఆ ఇంట్లో పని జరగదు. అందుకే ఆయనకి ఆవిడ వశీకరణ అవ్వాలి, ఆవిడికి ఆయన వశీకరణం కావాలి. అంతెందుకు, ఒక ధర్మపరంగా ఒక మాట చెప్తే ఆ మాట 10 మంది వినాలంటే వాళ్ళు వశీకరణం కావాలి. కానీ వశీకరణం అనగానే చెడు అర్థం తీయడానికే లేదు, మంచికి కూడా వశీకరణ శక్తి కావాలి. అందుకే ఏదైనా లొంగాలి అంటే, ప్రకృతి కూడా మనకు అనుకూలం కావాలంటే అది వశీకరణమే. నిజాన్ని వశీకరణ కూడా తప్పు మాట కాదు, కానీ వ్యవహారాల్లో కొన్ని తప్పుడు అర్థాల్లో వాడడం వల్ల అది వింటే తప్పుడు అర్థమే స్ఫురిస్తుంది, అదొక బాధ. అందుకు వశీకరణం అంటే ఏంటో కాదు, అవతలివి మనకు అనుకూలం అవ్వడం. అలాగ మనకి అవతలివి వశం కావడానికి పనికొచ్చే మంత్రములకి వశీకరణ మంత్రములని పేరు. వాటన్నిటికీ అధిదేవత ఆ మంత్రస్వరూపాలన్నీ వశిని మంత్రములు. ఇదొకటి. అలాగే కామేశ్వరి, కామం అంటే కోరికలు. ఒక్కొక్క కోరిక తీరడానికి ఒక్కొక్క రకమైన మంత్రములు ఉన్నాయి. ఆ మంత్రములన్నీ కలుపుకుంటే ఆ మంత్రములకు అధిదేవత కామేశ్వరి. ఇలా చూడండి, ఆలోచించండి. ఒక దేవత పేరు ఊరికే పెట్టరు, అందులో అర్థం తెలుసుకోవాలి. వశిని, కామేశ్వరి. మోదిని, మోదిని అంటే అంగీకారము, ఆనందము అని అర్థం. సృష్టిలో ఏది జరిగినా ఆనందము, తృప్తి కావాలి కదా. ఆనందానికి, తృప్తికి సంబంధించిన మంత్రాధిదేవత మోదిని. చూడండి, అలా ఒక్కొక్కటి మీరే ఆలోచిస్తే ఇంక మీరే నాకు చెప్పగలరు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, ఒక నిర్మలమైన జ్ఞానం కలిగించేటువంటి విద్యలు, మంత్రములు విమల. అలాగే అరుణ, ఆ ఎర్రని కాంతులతో ప్రకాశించేది. అరుణవర్ణం ప్రేమకి సంబంధించిన వర్ణం గనక, కరుణకు సంబంధించిన వర్ణం గనక దేవతల కరుణ పొందడానికి పనికొచ్చే మంత్ర విశేషములు అరుణ అని చెప్పబడతాయి. అలా మీరు క్రమంగా వశిని, అరుణ, విమల, జయిని, జయం కలిగించే మంత్రములు స్పష్టమైపోతున్నాయి, మీరే చెప్పచ్చు తర్వాత. కౌళిని, ఇది కుండలిని యోగానికి సంబంధించిన మంత్ర విశేషములు. సర్వేశ్వరి, అన్నిటి మీద ఈశిత్వం, ఈశిత్వం అంటే అధికారం, అది కలిగించే మంత్రములు. ఇలాగా మంత్రభాగములన్నీ కలిపితే వాటి ప్రయోజనాలు బట్టి 8 భాగములు అవుతాయి. 8 భాగములున్న మంత్రశక్తులకు అధిదేవతలు 8 మంది. మీరు ఏ మంత్రం చెప్పినా ఇందులో దేనికో దానికి సంబంధించిందేనండి. కనుక 8 వాగ్దేవతలని ఒక్కసారి తలంచుకుంటే మన అన్ని మంత్రాలు చెయ్యలేకపోయినా అన్ని మంత్రశక్తులు వాళ్ళు అనుగ్రహించగలరు. ఇవాళ మనం లలితా సహస్రనామ స్తోత్రానికి ఋషుల్ని తలంచుకుంటున్నాం. అందుకే లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వశిన్యాది వాగ్దేవత ఋషయ. ఒక మంత్రాన్ని చెప్పే ముందు ఆ మంత్రద్రష్టలైన ఋషుల్ని ముందు నమస్కారం చేసుకోవాలి. వాళ్ళు దర్శించి మనకి ఇస్తారు కనుక ముందు వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఎవరయ్యా దీనికి ఋషి? హయగ్రీవ స్వామి వారా? కాదు. పోనీ బ్రహ్మాండ పురాణం రాసినందుకు వ్యాసుల వారా? కాదుట. మరెవరు? వశిన్యాది వాగ్దేవతలు, వాళ్ళు ఋషులు. వాళ్ళు అమ్మవారిని దర్శించి మనకి అందించారు కనుక వాళ్ళు ఋషులు. అందుకే ఇక్కడ ఒక ఋషి కాదు, 8 మంది ఋషులు. ఆ ఋషులు ఎటువంటి వారో మనం ఇక్కడ తెలుసుకున్నాం. వారు అమ్మవారి స్వరూపమే. అమ్మవారి స్వరూపం కనుకనే అమ్మవారి గురించి వాళ్ళకి బాగా తెలుసు. ఎవడో బయటవాడు వచ్చి మన గురించి ఏం చెప్పగలండి? మన గురించి మనకే తెలుసు. అలాగే అమ్మవారి స్వరూపాలు కనుకనే అమ్మవారి గురించి బాగా చెప్పగలిగారు. అందుకే విద్యాది దేవతలు వీళ్ళు, మంత్రాది దేవతలు వీళ్ళు, చెప్పే శక్తులు వీరు.
అందుకే వాళ్ళు తీసుకున్నట్ట. అక్కడే ఎంత ఔచిత్యం ఉన్నది. అందుకే ఆలోచించడం మొదలు పెడితే లలితా సహస్రం నామ స్తోత్రం ఆలోచించేవాడికి మాత్రం అద్భుతం అండి. ఆలోచించే శక్తి లేకపోతే మాత్రం నేనేం చెప్పలేను. మొత్తానికి ఆలోచన పరులకి ఒక అద్భుతం లలితా సహస్రనామ స్తోత్రం. వాళ్ళని పిలిచి అమ్మవారు చెప్తున్నారు, భవత్యోమత్ ప్రసాదేన్న ప్రోల్లసద్వాగ్విభూతయ, మీరు నా అనుగ్రహం చేత వాగ్వైభవము కలవారు అని అంటోందట అమ్మవారు వసిన్యాది వాగ్దేవలతో. సాక్షాత్ లలితాదేవి చెప్తోంది ఈ మాట. మిమ్మల్ని నేను ఎందుకు నియోగించానంటే, ఒక్కొక్క దేవతని అమ్మ నియోగిస్తుంది. ఎందుకో చూడండి. మద్భక్తానాం వాగ్విభూతి ప్రదానే వినియోజితా, నా భక్తులకి వాగ్వైభవం ఇవ్వడానికే మీరున్నారు. అంటే అమ్మవారి భక్తులకి వాక్కులు ఇచ్చేవాళ్ళు వీళ్ళు. అమ్మవారిని మనం ఆశ్రయిస్తే అమ్మవారికి సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్ల నుంచి కొందరు వస్తారండి మనల్ని అనుగ్రహించడానికి. లలితా సహస్రనామ స్తోత్రం చదివితే చివరికి తెలుస్తుంది. ఈ సహస్రనామ స్తోత్రం చదివేవాడి మీద ఎవడైనా దుష్ప్రయోగం చేస్తే ప్రత్యంగిర అనే దేవి వచ్చి అడ్డుకుంటుందట. అంటే అమ్మవారి దగ్గర ఉన్న శక్తులు అవన్నీ అమ్మ నుంచి వచ్చినవే. సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలు ఎలా మనల్ని రక్షిస్తున్నాయో అమ్మ నుంచి వచ్చిన దేవతలు మనల్ని అలా కాపాడుతున్నారు. అలాగే వసిన్యాది వాగ్దేవతలు ఎవరు? అమ్మ భక్తులకి వాగ్విభూతులు ఇచ్చే దేవతలు వారు అని అమ్మే స్వయంగా చెప్తున్నది. పైగా వీళ్ళు ఎక్కడుంటారు తెలుసా? సరిగ్గా శ్రీచక్రంలో ఉంటారు. శ్రీచక్రం అమ్మవారి రూపమే కదా. ప్రధానంగా బిందువు దగ్గర అమ్మ ఉంటుంది, అక్కడ ఆవిడ విచ్చుకుంటుంది. ఆ విచ్చుకోగానే మొట్టమొదటి విచ్చుకోగానే త్రికోణంగా వస్తుంది, తర్వాత అష్టత్రికోణంగా వస్తుంది, దాని తర్వాత దశ త్రికోణం, తర్వాత మరొక దశ త్రికోణం, 14 త్రికోణాలు, 8 త్రికోణములు, 16 త్రికోణములు, అలాగా చతురస్రం వరకు విచ్చుకుంటుంది కదా బిందువు. కనుక బిందువు దగ్గర అమ్మ ముందు త్రికోణంగా విచ్చుకుని తర్వాత అష్టత్రికోణ చక్రం అని వస్తుంది మీకు. బిందువు నుంచి లెక్క పెడితే 3వది. అదే త్రైలోక్యమోహన చక్రం అనబడి చతురస్రం నుంచి లెక్క పెడితే 7వది ఈ ఆవరణ. ఆ ఆవరణకి సర్వరోగహర చక్రము అని పేరండి. ఈ సర్వరోగహర చక్రంలో 8 త్రికోణాలు ఉంటాయి. అష్టత్రికోణం అసలు నిజానికి బిందువు, త్రికోణము, అష్టత్రికోణము ఈ 3 ఆవరణలు కలిపితే అదొక మహాశక్తి. ఆ 8 త్రికోణాల దగ్గరుండే దేవతలే వశిని, కామేశ్వరి, మోదిని. ఇది తెలుసుకోవాల్సినది. కనుక అక్కడ కూర్చున్నారు వాళ్ళు ప్రధానంగా. శ్రీచక్రంలో అక్కడ ప్రధానంగా కూర్చున్న వాళ్ళు. ఆ ఆవరణ పేరేమిటి? సర్వరోగహర చక్రంట. ఉరికినే పెట్టారా ఆ పేరు? ఆ ఆవరణ దేవతలుగా అనుగ్రహిస్తే అన్ని రోగాలు పోతాయండి. అంటే 8 వాగ్దేవతలు ఒక్కసారి మన కృప చూపిస్తే మన దేహంలో, మన మనస్సులో ఉన్న అన్ని రకాల రోగాలు పోతాయి. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333. ఒక్కొక్క నామంతో హోమం చేస్తే ఆ అగ్నియందు అమ్మవారు ఒక్కొక్క రూపంతో దర్శనమిచ్చారు. ఆ ఆవరణ పేరేమిటి? సర్వరోగహర చక్రంట. ఉరికినే పెట్టారా ఆ పేరు? ఆ ఆవరణ దేవతలుగా అనుగ్రహిస్తే అన్ని రోగాలు పోతాయండి.